జరిగిన దానికి విచారిస్తున్నాను. నేను ప్రజల మనిషిని, మీ కష్టాలు దగ్గర నుంచి చూసిన వాణ్ణి. మీకు మరింత దగ్గర అవ్వాలని ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాను. జరిగిన తప్పిదం పూర్తిగా ఛానల్ వాళ్ళదే. దానికి నైతిక బాధ్యత వహిస్తూ నేను మీతో మాట్లాడడానికి మీ ముందుకొచ్చాను. మీరు రాలేదు సార్, మీతో మాట్లాడదామని మేమే రప్పించాం. మాట్లాడండి. నడిమిట్టి కేసులంటే మీరేనా? మీరిష్టపడని జనాల్లో ఒకడిని, రాజధాని రైతుని. చెప్పండి. మీరు ప్రభుత్వం తరఫునొచ్చారా, పార్టీ తరఫునొచ్చారా? ప్రభుత్వం తరపునే వచ్చాను. అయితే ఒక్కసారి అటు చూడండి. అధ్యక్ష, ఐరావతిని రాజధానిగా చేస్తే మేం దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అధ్యక్ష. ఐరావతిలో కట్టినా, గుంటూరులో కట్టినా, రాష్ట్రంలో మరెక్కడ కట్టినా మాకెలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మన రాష్ట్రం ఇప్పటికే 15 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. ఈ జిల్లాల్లో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి చిచ్చు పెట్టడం ఇష్టం లేక మేము మనస్ఫూర్తిగా రాజధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి గారు ఈ 5 ఏళ్లలో రాజధాని అంటే అభివృద్ధి చూపించలేదు, ఒట్టి గ్రాఫిక్స్ చూపించాడు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఒకే ఒక్క ఛాన్స్ నాకిచ్చి నన్ను గెలిపిస్తే ఇదే ఐరావతిని ప్రపంచాన్ని తలదన్నే నగరంగా అభివృద్ధి చేసి మీకు చూపిస్తానని మనవి చేసుకుంటున్నాను. దేవాలయం లాంటి అసెంబ్లీలో మీరే మా దేవుళ్ళని చెప్పుకునే ప్రజల సమక్షంలో మీరు మాట్లాడిన మాటలు తరువాత ఎందుకు మార్చారు సార్? చెప్పండి సీఎం గారు, ఎందుకు మాట మార్చారు? మీరు మాట మార్చడం వల్ల కొన్ని వేల మంది రైతులు, రైతు కుటుంబాలు రోడ్డున పట్టాయి. కొన్ని వేల సార్లు మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తే ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదండి అయ్యా. ఇల్లు తిరుగుతుంటే మా బిడ్డ అనుకున్నాం, హారతులు పెట్టాం. రాష్ట్రానికే వెలుగవుతావనుకుంటే మమ్మల్ని ఇలా చీకట్లోకి నెట్టేసావేంటయ్యా? మేము చేసిన తప్పేంటయ్యా? రాజధాని కోసం భూములు ఇవ్వటమా? మేము ఆశపడో అత్యాశపడో కాదయ్యా, అభివృద్ధి కోసమే కదా ఇచ్చాం. అప్పుడు కావలసిన వాళ్ళం, ఇప్పుడు కాని వాళ్ళం అయిపోయామా బాబు? మీరు పోలీసులతో కొట్టించారు, మీరు రౌడీలతో బెదిరించారు, ఆఖరికి మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా రోడ్డు మీదకి లాగారు కదయ్యా. రాజధాని వస్తే మా బిడ్డలకు ఉన్నతమైన చదువులు అందుతాయనుకున్నామయ్యా. కానీ ఇప్పుడు పొలాలు ఇచ్చేసి డబ్బులు లేక మా పిల్లల చదువులు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందయ్యా. ఈ రైతుల మీదే ఆధారపడి బతికే రైతు కూలీలమయ్యా. తరతరాల నుంచి మమ్మల్ని పోషించిన చేతులు ఇవాళ అర్థిస్తుంటే మేము చూడలేకపోతున్నాం. ఆ రోజు త్యాగమూర్తులు మన అన్నవారే ఇప్పుడు స్వార్థపరులని మాట్లాడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుందయ్యా. ప్రభుత్వం ఇస్తున్న కౌలు డబ్బులు ఆపేశారు. పొట్ట గడవటం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మాకే కర్మేంటయ్యా? చూడండి సీఎం గారు, ప్రపంచంలో అద్భుతమైన రాజధాని ప్లాన్ ని మీరు వ్యతిరేకించడానికి కారణం ఏంటి సార్? పగ వ్యక్తుల మీద ఉండాలి, ప్రగతి మీద కాదు. మీరు ఎంతో ఫ్యూచర్ ఉన్న మన రాష్ట్రాన్ని రాజధాని లేకుండా ఎందుకు సార్ రోడ్డు మీదకి లాగేశారు? విన్నారుగా సార్, రాజధాని రైతుల ఆవేదన. ముఖ్యమంత్రి అంటే తండ్రి లాంటివాడు, బిడ్డల గోడు వినాలి, తండ్రిలాగా న్యాయం చేయాలి సార్. సార్ ప్లీజ్ సార్, మా ఒప్పందం ప్రభుత్వంతో సార్, పార్టీలతో కాదు. పార్టీలు రేపు మాట మార్చొచ్చు, కానీ ప్రభుత్వం అలా కాదు సార్. సార్, ఏ రాజధాని కడతామని మా భూములు ప్రభుత్వం తీసుకుందో మాకక్కడే రాజధాని కావాలి. మాకక్కడే రాజధాని కావాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్, మాకక్కడే కావాలి. మాకు రాజధాని కావాలి, రాజధాని కావాలి, రాజధాని కావాలి, మాకక్కడే రాజధాని కావాలి. సార్ సార్ సార్, ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? సార్ చెప్పండి సార్. సార్, మా రాజధాని సంగతి ఏంటో చెప్పి వెళ్ళండి సార్. సార్, సీఎం గారు, నేను నడిమింటి కేశవుల్ని. నా గురించి వచ్చి నాకు సమాధానం చెప్పకుండా వెళ్తారేంటండి? ఈ పిచ్చి జన మొహాలు కూడా మీకు కనబడకూడదు అనుకున్నానన్నా. అలాంటిది అడుక్కుతున్న నా కొడుకులు మీడియాను అడ్డుపెట్టుకుని మీతోనే ఆడుకుంటారా? వదలనన్నా. అసెంబ్లీలో పెద్ద పెద్ద పులులు సింహాలనే అరవకుండా ఉంచాం. ఈ కుక్కల అరుపులు ఎలా ఆపాలి?
ఎలాంటి అరుపుకైనా ఒక మ్యూట్ బటన్ ఉంటుంది. నా దృష్టిలో ప్రభుత్వం కొనలేని, ప్రభుత్వానికి అమ్ముడు పోని ఐటమ్ ఇంకా తయారవ్వలేదు. మనం సీఎంతో మాట్లాడింది ఏ పేపర్లోనూ రాలేదు. కావాలంటే చూడండి. రాకపోవడం ఏంటమ్మా? రాదు. ఏ పేపర్లోనూ రాదు, ఏ టీవీ ఛానల్లోనూ ఎవ్వరూ చూపించరు. మేమేం తప్పు చేశాం సార్? న్యాయం అడిగామంతే. అడిగామని మీరు అనుకుంటున్నారు, అవమానించారని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇంకా మన ఉద్యమం అరణ్యరోధనగా ఉండిపోవాల్సిందేనా? ఇది 5G కాలం అమ్మా. అడవిలో అరిచిన అన్ని లోకాలకి వినిపిస్తుంది. ఎలా? బయట వాళ్ళకి కనపడకుండా సమస్యకి ప్రపంచానికి మధ్య గోడ కట్టామనుకుంటున్నారు వాళ్ళు. ఏ పత్రిక మన గురించి రాయినప్పుడు మన కోసం మనమే పత్రిక సృష్టించుకుందాం. గోడ పత్రిక. సూపర్. ఇక నుంచి ఇదే మన గొంతుక. అక్షర సేద్యం మొదలు పెట్టండి సార్. సోషల్ మీడియా ఒక గొంతుక వేల చెవులు వినేలా, లక్షల చేతులు కలిసేలా, కోట్ల పాదాలు మనతో నడిచేలా చేస్తుంది. ఈ పత్రికని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. జై ఐరావతి! గోడ పత్రిక. ముఖ్యమంత్రిని నిలదీసిన ఐరావతి రైతులు. సమాధానం లేక తలదించుకున్న ముఖ్యమంత్రి. న్యూస్ బయటికి రాకుండా మీడియా గొంతు నొక్కిన సీఎం అనుచరులు.